టమాటాలు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టవా? గుడ్ మార్నింగ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే ఈరోజు పిల్లలకి దోశ పెట్టిన. దోశ అంటే స్నాక్స్కి వెళ్ళండి. దోశ ఇంకా టమాటా కర్రీ. మా పిల్లలు అయితే నేను తొందరగా లేచి వంట చేసి అంటే ఏమన్నా టిఫిన్ చేసిన రోజేమో తినకుండా పోతారు. ఏం చేయని రోజేమో ఆకలి అవుతుంది మమ్మీ ఏమన్నా చేయొచ్చు కదా అని అంటారు. ముఖ్యంగా మా చిన్న పాప. ఈరోజైతే తినిపోయిందిలేండి. తిను అంటే తినిపోయింది. ఇంకా ఒక్కొక్క రోజు తినదు. ఇంకా ఆమె ఇష్టము. ఆమెకు తినాలనిపిస్తేనే తింటుంది, లేకపోతే లేదు. నేనైతే ఈరోజు తొందరగా వంట చేసి ఈరోజు హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటున్నా. ఫేస్ మీద పిగ్మెంటేషన్ ఎక్కువైపోతుంది నాకు రోజుకి. ఒకసారి మళ్ళీ అంటే నేను వెళ్తూనే ఉంటా అప్పుడప్పుడు, కానీ వాళ్ళు ఇచ్చిన మందులు సరిగ్గా తెచ్చి ఇంగడ పడేస్తా. అయితే ఎందుకు పడేస్తా అంటే, నేను ఇంతకుముందు 2 సార్లు చూపించుకుంటే వాళ్ళు సన్స్క్రీన్ లోషన్ ఇచ్చిండ్రు. నాకు అవి పడలేదన్నమాట ఫేస్కి. కళ్ళు మండుతుండే. కాకపోతే అది తక్కువ రేటుది ఏం కాదు. ఒక్కొక్కటి 900, ఒకటి 1100 అట్లా ఉండే సన్స్క్రీను. ఇంకా అందుకనేసి అయినా సరే మా పాప పెట్టుకుంటుంది అప్పుడప్పుడు, ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడు పెట్టుకో అని అంటే. అయితే మనము పైకి ఎన్ని క్రీములు పూసినా కానీ వేస్టే ఫేస్ విషయంలో అయితే తిండి సరిగ్గా ఉండాలి మనకి ఫస్ట్ అనేది. అదిగాక కడుపు కూడా క్లీన్గా ఉండాలి. పట్టించుకోకుండా ఉంటే ఇంక ఇట్లానే అవుతుంటుంది. పిల్లలకి బాక్స్ ఇచ్చేసి అటునుంచి అట్టే పోదాంలే అని అనుకున్నాం మేము. కానీ ఇంకా లేట్ అయ్యేటట్టుందని ఇంకా ఫస్ట్ పిల్లలకి బాక్స్ పంపించి ఇంకా తర్వాత ఆయన వచ్చేసరికి రెడీ అవుతాలే, నువ్వు బాక్స్ అయితే ఇచ్చేసి రాపో అని చెప్పిన. అయితే ఇంకా మొత్తానికి అయితే హాస్పిటల్కి వెళ్ళినాం ఈరోజు. మేడం ఏమన్నదంటే, నేను ట్రీట్మెంట్ చేస్తారంట వాళ్ళు అంటే ఇంతకుముందు వెళ్ళిన డాక్టర్ లాగానే ఆ క్రీమ్స్ అవి ఇచ్చి పంపిస్తారులే అని అనుకున్నా. కానీ వీళ్ళు ఫేస్ మీద ట్రీట్మెంట్ ఎక్కడెక్కడ మచ్చలు ఉన్నాయో అక్కడ ట్రీట్మెంట్ చేస్తాము, ఒక డేట్ చెప్తాము, ఆ డేట్కి రావాలి. 4-5 సెషన్స్ అట్లా చేస్తారంట. వాళ్ళు ఒక డేట్ చెప్తారంట, ఆ డేట్ వాళ్ళు ఇచ్చిన డేట్కి మనం వెళ్ళాలి. సరే వస్తా మేడం అని చెప్పిన. అంటే 20 రోజులకు ఒకసారి చేయించుకోవాలంట ట్రీట్మెంట్ అనేది. అయితే టాబ్లెట్స్ ఇచ్చిర్రు, ఫేస్ వాష్, సన్స్క్రీన్, జెల్ ఇచ్చిర్రు, అవన్నీ ఇచ్చిండ్రు. కానీ అవి వాడితే మేడం మంచిగా చెప్పింది. అయితే కానీ చాలామంది ఇదే సమస్యతో వచ్చిర్రు హాస్పిటల్కి. చిన్న పిల్లలు కూడా వచ్చిర్రు. అంటే కాలేజ్ అమ్మాయిలు, ఇంటర్ అమ్మాయిలు, 10th అమ్మాయిలు కూడా వచ్చిండ్రు. అంటే వాళ్ళకి పిగ్మెంటేషన్ కాదు, పింపుల్స్ కోసం అట్లా వచ్చిండ్రు. బాగానే చేస్తున్నారు ట్రీట్మెంట్ అయితే. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రో కానీ సేమ్ నాకు చెప్పినట్టే చెప్పిండ్రు. వాళ్ళకు కూడా సేమ్ డేట్ చెప్పారు, సేమ్ ట్రీట్మెంట్ చెప్పారు. ఇద్దరికి ఒకేసారి చేస్తామని చెప్పిండ్రు అనమాట. సరే ఈసారన్నా చూడాలి. ఇంతకుముందు 2-3 సార్లు చూపించుకున్నా, ఏం తగ్గలే. అది అంటే నేను వాళ్ళు ఇచ్చిన సన్స్క్రీన్ రాస్తుంటే నాకు ఎందుకో కళ్ళ దగ్గర మండుతుండే. ఇంకా అందుకని అది వదిలేసేసిన పెట్టుకోవడము. తెచ్చుకుంటుంటే ఉట్టిగానే పడేస్తుంటే ఇంట్లో. ఎప్పుడన్నా గుర్తుకొచ్చినప్పుడు పెడదాం అనుకుంటే కూడా అది పని చేస్తలేదన్న ఫీలింగ్ వస్తుండే నాకు, ఆ కళ్ళు మండుతుండడం వల్ల. ఇక అందుకని పెట్టుకోకుట్టుట్టి తెచ్చుకొని ఇంక పెడుతుట్టి. అయితే ఈరోజు మేడం ఏమన్నదంటే, తగ్గుతుంది అది, కాకపోతే స్లోగా తగ్గుతుంది, మందులకి స్లోగా తగ్గుతుంది, ట్రీట్మెంట్ చేస్తే కొంచెం తొందరగా అంటే సెషన్స్ అయిపోయే వరకు తగ్గుతుంది అని చెప్పిండ్రు. కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలనంట. 20 రోజులకు ఒకసారి వెళ్ళాలనంట వాళ్ళు చెప్తా అన్నారు. ఇంకా మనకేంటంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు ఇంకా స్కిన్ అనేది ఇంకా
ఏమంటారు ఇంకా స్కిన్ ఇంకా డెలికేట్‌గా అయిపోతది గదా! ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 3 సార్లు రాసుకోవాలంట రోజుకి కనీసం సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ. మనకంత ఓపిక ఎక్కడుంటదసలు. టైం ఉన్నా ఓపిక ఉండదు. బద్ధకం ఎక్కువాయె ఫస్టు. ఒకసారి రాసుకునేదే ఎక్కువ. ఫేస్‌కి సన్‌స్క్రీన్ గానీ అసలు నేనైతే ఏం రాసుకోను ఫేస్‌కి. సన్‌స్క్రీన్ ఎప్పుడన్నా వాడతా ఇంట్లో ఉంటే గనుక అది గూడా ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారో, 10 రోజులకు ఒకసారో గుర్తుకొస్తది అది రుద్దుకుంటా అంతే. ఎండ పడకపోతే ఫేస్ మీద వస్తది అని అంటారు. ఒకవేళ మళ్ళీ ఎండ పడితేనే వస్తదసలు. ఎందుకు మరి డాక్టర్లయితే నేను ఇన్ని వీడియోస్ చూస్తా. ఎండ పడకపోతే జుట్టు తెల్లగయితదని అంటారు. మరి ఎండ పడితే గూడా మళ్ళా జుట్టు తెల్లగయితది. కవర్ చేసుకోండి పొల్యూషన్‌లో వెళ్ళేటప్పుడు, రోడ్ల మీద పోయేటప్పుడు స్కార్ఫ్ తోటి జుట్టు కవర్ చేసుకోండి, ఫేస్ కవర్ చేసుకోండి అని చెప్తారు కదా! అసలు 2 వాళ్ళే చెప్తారు. ఎండకు తిరగొద్దని చెప్తారు. మళ్ళీ ఎండ పడాలి మనకి అని చెప్తారు. ఇంక వాళ్ళు చెప్పేది కూడా ఇంక తప్పేం కాదు కదా! ఎండ అంటే మనం ముదిరిన ఎండలా తిరగొద్దు. లేత ఎండల అంటే ఒక 11 గంటల వరకే అట్లా ఎండలా ఉంటే ఏం కాదు. ఇంకా మధ్యాహ్నం ఎండ అయితే ఇక ఖచ్చితంగా ఫేస్ మీద ఎక్కువనే అవుతది. నాకెందుకు ఎక్కువైందంటే ఫేస్ మీద నేను లాక్డౌన్‌లో ఊర్లో ఉన్నప్పుడు వరి నాటనీకి ఇట్లా పోయినా అనమాట. చిలకలకు అక్కడ ఇక్కడ వాగులకు, వంకలకి తిరుగుకుంటుంటే పిల్లలు మేము ఇంకేం పని ఇంట్లో అప్పుడు బయట అంటే పోనీయలేదనుకోండి. కొన్ని రోజుల వరకు పోనీయలే కానీ చిలకలకైతే పోయేది తప్పదు కదా! బయటికి అక్కడిక్కడ పోకపోయినా చిలకలకు పోయినాము. ఒక 2, 3 సార్లు తిరిగినాం ఇంక ఊర్లో బాగానే. అందుకే నాకు అది ఎక్కువైపోయింది ఫేస్‌కి. ఇంక మా వాళ్ళకైతే ఉంటారు కదా మన రాబందుల రూపంలో చుట్టుపక్కల. వాళ్ళకైతే హ్యాపీనే ఫేస్ మీద ఇట్లా అయినందుకు. ఇంకెత్తి చూపిస్తారనమాట. ఇక నీకు ఫేస్ మీద ఇట్లా అయింది కదా! పోతుందా? పోదా? పోనట్టే ఇంక అది. అదొకసారి వస్తే పోదంట. ఇక భర్తకు వస్తే భార్యకు కూడా వస్తుందంట. అంటే అమ్మకుంది కదా నీకు కూడా ఉంది ఇట్లా అనడం అనమాట. వాళ్ళకి ఇష్టం అన్నట్టు. ఇంక అవే ఏడుపులు కదా ఉంటవి ఎప్పుడు. వాళ్ళకైతే అసలు వాళ్ళ జీవితం మీద కంటే మా జీవితాల మీదనే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎక్కడ పోయి ఇంకా మా గురించే అడుగుకుంటా ఎప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారన్నట్టు మా మీద జర. వాళ్ళేమైపోతుండ్రు, వాళ్ళకి అసలు ఏమవుతుంది, మనల్ని అంటుంటే వాళ్ళు ఎంత మూట కట్టుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఇక మనల్ని అనడం ఒక్కటే వాళ్ళకి అవసరం అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు మనల్ని మనం తిరిగి అనం. నేనైతే అస్సలు అన. వాళ్ళు అంటనే ఉంటారు కానీ నేను అనను, పట్టించుకోను. కాకపోతే ఎందుకు ఇట్లా అంటుండ్రు, వీళ్ళకి ఎందుకు అసలు ఇంత గుణము, ఇంత పాపిష్టి గుణం ఎందుకు ఇచ్చిండ్రు దేవుడు అని అనిపిస్తుంది అంతేగాని. ఎందుకంటే నాకు తెలుసు ఎవరు నన్ను అంటే ఎంత పాపం ముట్ట కట్టుకుంటాం అనేది తెలుసు. అందుకని నేను ఎవరిని అన. అయినా ఒకవేళ అనుకున్నా మనము ఇంట్లో అనుకోవాలి. ఒకవేళ అనుకుంటాం అనుకోండి, ఇప్పుడు మనము ఆడవాళ్ళగా పుట్టినప్పుడు అది సర్వసాధారణం. మనమైతే ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి అయితే కాదు కదా. సహజమైన ఒక ఇంటి ఇల్లాలు ఏమంటాం హౌస్ వైఫ్లమి అనొచ్చు. అంటే నేను నా గురించి చెప్తున్నా, అందరి గురించి కాదు. నేను మాత్రం ఒకవేళ వాళ్ళు అన్నదాని గురించి బాధపడి ఎందుకు ఇట్లా అంటారో ఏమో. అసలు వీళ్ళకి అసలు బుద్ధి అనేదే లేదు, బుద్ధి రాదు. అయినా ఇప్పుడు మన గురించి వాళ్ళు అంటున్నారు సరే, మన గురించి వాళ్ళు ఏమనుకుంటుర్రో మన వెనకాల అని ఒక్కసారన్నా ఆలోచించాలి కదా. అసలు ఎందుకు ఆలోచించారో నాకు అయితే అర్థమే కాదు అసలు. మనము ఇప్పుడు ఎవరైనా సరే ఒకరిని అనే ముందల అసలు మనమే ఏంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళని అననీకే మనకి అర్హత ఉందా లేదా. అయినా ఒకరిని బాధ పెట్టే రైట్ అసలు ఎవరు ఇచ్చిండ్రు వీళ్ళకి. అసలు ఎందుకు అట్లా బాధ పెడతారు. కావాలనే బాధ పెడతారు. కానీ వాళ్ళు ఎంత బాధపడతారో మీరు కూడా తర్వాత అంతనే. ఎందుకంటే దేవుడు చూస్తాడు, ప్రతి ఒక్కటి లెక్క పెడుతూనే ఉంటాడు దేవుడు. మనం ఎవరినైనా సరే బాధ పెడితే అది మన అకౌంట్లో పడుతుంది.
పాపం రూపంలా. శిక్ష మాత్రం దేవుడు ఇంతకు ముందులాగా కాదండి, ఇది కలియుగం. ఇప్పటికిప్పుడే చేస్తున్నాడు శిక్షలు. ప్రతి ఒక్కరికి ఎవరైనా తప్పు చేస్తే కనుక వెంటనే చూపిస్తున్నాడు. అందుకనే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకు పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మనం మన పిల్లల గురించి ఆలోచించాలి, ఎవరినైనా ఏమన్నా అనే ముందల. అసలు ఎందుకు అంటారు తప్ప నేను ఎవరి గురించి ఆలోచించను. వాళ్ళు బతుకుతున్నారు, వీళ్ళు బతుకుతున్నారు, అసలు నేనైతే ఆలోచించను. నేను ఎంతసేపు వంట చేసి పిల్లలను పంపించేసినానా, ఇల్లు క్లీన్ చేసుకొని ఇంత స్నానం చేసుకొని తిని కుట్టుకుంటా కూర్చున్నానా, ఇదే నాకు పిల్లలు వచ్చే వరకు. పిల్లలు వచ్చిన తర్వాత కూడా నాకు అదే పని ఉంటుంది. నేను అసలు ఎవరి గురించి ఆలోచించను, నాకు అవసరం కూడా లేదు అసలు. ఎందుకు ఆలోచించాలి అయినా కానీ మనం వేరే వాళ్ళ గురించి, చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మేము త్వరలోనే త్రయంబకేశ్వర్ వెళ్తున్నాము. నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. అందరూ మంచిగా ఉన్నారు కదా, తిన్నారా అందరూ? ఓకే అండి, ఇంతటితో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. అందరూ జాగ్రత్తగా ఉండండి, తినండి, స్ట్రాంగ్గా ఉండండి. హౌస్ వైఫ్స్ మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఇల్లు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, మన ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే మనము ఒకరోజు ఇంట్లో పని చేయకపోతే కనుక ఎట్లయిపోతుంది ఇల్లు. ఇంకా దానికోసమైనా సరే మనం గట్టిగా తినాలి, ఉండాలి. ప్లీజ్ అండి, ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ ఇవ్వండి. నేను ఇంకా ముందు కూడా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఓకే, వీడియో అయితే అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.